జయలలిత అంటే మీ అందరికీ తెలుసు. ఆవిడ ఒక సినీ యాక్ట్రెస్ అని, ఒక పొలిటీషియన్ అని. కానీ జయలలిత మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి. అవన్నీ నిజాలా లేకపోతే కేవలం రూమర్సా అని ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం. ఇంతకీ ఆవిడ పెళ్లి చేసుకుందా లేదా? ఆవిడకి ఒక పెంపుడు కొడుకు సుధాకర్ ఉన్నాడా? శోభన్ బాబుతో బంధం ఉందా? హైదరాబాద్ ఆస్తుల్లో ఎన్నో డౌట్స్ ఉన్నాయి. జయలలితకు సంబంధించిన ప్రతి అంశం ఒక మిస్టరీ. ఇంతకు ఆమె ఒక కుమారియా లేదా ఒక శ్రీమత అని మరి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో. జయ ఎంజీఆర్ అఫీషియల్ వైఫ్ అని ఇప్పటికీ చాలామంది నమ్మకం. అందుకే ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారని ప్రజల్లో నమ్మకం. తమిళంలో ఇంకా తెలుగులో శోభన్ బాబుతో సంబంధం ఉంది అని పుకార్లు వచ్చాయి. అది కూడా ఒక మిస్టరీయే. జయలలిత ముఖ్యమంత్రి అవడానికి కారణం అన్నాడీఎంకే పార్టీ అధినేత ఎంజి రామచంద్రన్. ఇవన్నీ రూమర్సా లేక నిజమా అని కొందరు బయట వాదించుకుంటున్నారు. 1987లో ఎంజీఆర్ మరణించారు. అప్పటికి ఆయన చీఫ్ మినిస్టర్. దాని తర్వాత సంవత్సరం అన్నాడీఎంకే పార్టీ సభ్యులు జయలలితపై కక్ష కట్టి ఎంజీఆర్ వైఫ్ అయిన జానకికి సహాయం చేశారు. మరికొంతమంది జయలలిత కూడా సహాయం చేశారు. మొట్టమొదటిసారి 1991లో జయలలిత చీఫ్ మినిస్టర్ అయ్యారు. జయలలితకు ఒక పెంపుడు కొడుకు ఉన్నాడు. అతని పేరు సుధాకరన్. ప్రముఖ రచయిత వాసంతి రాసిన పుస్తకంలో జయలలిత శోభన్ బాబు వివాహం గురించి ప్రస్తావించారు. దాని ప్రకారంగా సన్నిహితులతో శోభన్ బాబులో ప్రేమలో ఉన్న విషయాన్ని శోభన్ బాబు తన జీవితాన్ని గృహిణిలా గడపాలని తెలిపారంట. ఇంకా ఆస్తుల విషయానికి వస్తే హైదరాబాద్లోని ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి? అందులో జయలలిత ఆస్తి ఎంత ఇప్పటికీ వీడని మిస్టరీగా మిగిలిపోయింది. తమిళనాడులో జయలలిత కొన్ని విషయాలు తెలుగులో మాట్లాడింది. ఇంకా అక్కడున్న విద్యార్థులు కొద్దిగా తెలుగు నేర్చుకోమని చెప్పింది. ఇంకా జయలలితని ఇంట్లో వాళ్ళు జైని అమ్ము అని పిలిచేవారు. ఆమె 3 సంవత్సరాల నుండే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జైను సూపర్ స్టార్ కృష్ణ తన కూతురు పద్మావతి పెళ్లికి ఆహ్వానించారు. మళ్ళీ రావద్దని చెప్పారు. కారణం ఏంటో మీకు తెలుసా? జయలలిత సూపర్ స్టార్ కృష్ణకి ఎటువంటి వివాదాలు లేవు. పోయస్ గార్డెన్కి వెళ్ళిన పరస్వామితో జయలలిత చెప్పారు తనతో ఉన్న శశికళ తనను చంపాలనుకుందని. అందుకే వాళ్ళని ఇంటి నుండి బయటికి పంపించేశానని చెప్పారు. జయ పెట్టిన షరతులకు శశికళ అంగీకరించింది. వారి కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రాకూడదని జయ మీద ఒట్టు వేయించుకుంది. జయలలితకి ఇష్టం లేని పని చేయడం వల్ల పార్టీకి చెడు పేరు వస్తుందని పార్టీ సభ్యులు అనుకున్నారు. శశికళ తమిళనాడు అన్నాడీఎంకే పార్టీలోకి వస్తే ప్రజలకు మంచిది కాదని అనుకుంటున్నారు.